ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. కనీస నెలవారీ పెన్షను 7,500 రూపాయలకైతే పెంచండి అని చెప్తూ ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రికి ఈపీఎస్ 1995 కమిటీ వినతి. దీనిపై కేంద్రం ఏమంటుందో ఏంటనేది అయితే ఒకసారి చూద్దాం. పెన్షనర్లకు డిఏతో పాటు కనీస నెలవారీ పెన్షన్ 7,500 రూపాయలు పెంచాలంటూ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 1995 జాతీయ ఆందోళన కమిటీ ప్రతినిధులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు వారు శుక్రవారం ఢిల్లీలో ఆమెతో భేటీ అయ్యారు. ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలోని ఈపీఎస్ 95 పథకం ప్రకారం ప్రస్తుతం కనీస నెలవారీ పింఛన్ 1,000 రూపాయలుగా ఉంది. తమ డిమాండ్ను సానుభూతితో పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినట్లుగా ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. అంటే వాళ్ళు చెప్పారు, డిఏతో పాటుగా కనీస పెన్షన్ 7,500 రూపాయలకు పెంచండి. చాలా చోట్ల అయితే కనుక కనీస పెన్షన్ 1,000 రూపాయల కింద ఉంది. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఈ పెన్షన్ అయితే పెంచమని వారు కోరారు. అయితే వారి డిమాండ్ను సానుభూతితో పరిశీలిస్తామని కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు హామీ ఇచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు. డిఏ అలాగే కనీస నెలవారీ పింఛన్ పెంపు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగానికి చెందిన 78 లక్షల మంది పింఛన్దారులు ఎదురు చూస్తున్నారని, దీనిపై తాము 8 ఏళ్లుగా పోరాడుతున్నామని కమిటీ యొక్క జాతీయ అధ్యక్షుడు కమాండర్ అశోక్ రౌత్ తెలిపారు. పింఛన్దారులతో పాటు వారి జీవిత భాగస్వాములు కూడా ఉచిత వైద్య చికిత్స సదుపాయం కల్పించాలని కోరుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పటికీ 36 లక్షల మందికి పైగా పెన్షనర్లకు కనీస నెలవారీ పెన్షన్ 1,000 రూపాయల కన్నా తక్కువగా వస్తుందన్నారు. ప్రస్తుత పెరిగిన అన్ని ధరల దృష్ట్యా ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. సో త్వరలోనే వీరికైతే కానీ గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. డిఏతో పాటు కనీస పెన్షన్ 7,500 చేయడం, అదేవిధంగా ఎవరైతే పెన్షనర్ యొక్క జీవిత భాగస్వాములు ఉన్నారో వారికి కూడా ఉచిత వైద్య సౌకర్యం కూడా కల్పించాలని వారైతే కోరుతూ ఉన్నారు.